ఈడీ కేసు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కవిత ఇప్పుడు అదే భయం. వాస్తవంగా కవిత ఏ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిందో దాంట్లో ఆవిడ ఇంకా ఆఫ్టర్ ఒక ఎమ్మెల్సీ సీఎం గారి కుమార్తె, లేకపోతే ఇంతకుముందు మంత్రిగా చేసిన ఆయన, సీఎంగా చేసిన ఆయనకి కుమార్తె, అట్లాగే మంత్రిగా చేసిన ఆయనకి సోదరి అవ్వచ్చు. కానీ అసలైనటువంటి అంశం ఆవిడ ఇండివిజువల్గా అంత పెద్ద హోదా కాదు, ఎమ్మెల్సీ మాత్రమే. కానీ అదే కవితకి సంబంధించి కేసు, లిక్కర్ కేసులో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి సిసోడియా జైల్లో ఉన్నాడు. ఆయనకి తాజాగా వచ్చేటప్పటికి మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా వేసిన క్యూరేటివ్ పిటిషన్ శుక్రవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు నిరాకరిస్తూ గతేడాది అక్టోబర్ 30న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద సిసోడియా ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని ఛాంబర్లోనే పరిశీలించిన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వం ధర్మాసనం సిసోడియా అభ్యర్థిని తిరస్కరించింది. క్యూరేటివ్ పిటిషన్ సుప్రీంలో చట్టపరంగా ఆఖరి అవకాశం. సమీక్ష పిటిషన్ కూడా విఫలమైన తర్వాత దీన్ని చేస్తారు. తీర్పును సమీక్షించడానికి సరిపడినన్ని ఆధారాలు ఉన్నాయని భావిస్తే తప్ప ఈ పిటిషన్లను ఛాంబర్లోనే విచారిస్తారు. దీంతో అక్కడ కొట్టేశారు. కాబట్టి ఇక్కడ సిసోడియాకి అవకాశం లేదంటే ఇప్పుడు కవితకి ఇంకెక్కడ అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతకాలం పాటు ఆవిడ జైల్లో అనుభవించక తప్పని పరిస్థితి అవుతుంది, జైలు శిక్షని.